రాజధానిలో వెంకటాపాలెం ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటన సిఐటి ఐఏఎస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 పిఎస్సి భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించాం. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయి. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గత 21 రోజుల్లో 231 మందికి 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశాం. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. ఒకిద్దరు రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టారు. రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగదు. రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. తీసుకొని రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు. రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితో కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో వచ్చేసి మిగతా చేయొద్దు. ఎందుకంటే ఎవరు మాట్లాడటం వల్ల చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఏదైనా ఉంటే రమ్మంటున్నాను. యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నాది ఇలాంటి సిఆర్డీలో వారానికి 3 రోజులు కూర్చుంటున్నాను. వారానికి 3 రోజులు నేను కూర్చుంటున్నాను. నిన్న ఈ విలేజ్ వాళ్ళు వచ్చారు. ఎవరు ఎక్కడే ఉండట వీళ్ళే వచ్చారు. వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా. నేనే పిలిపిస్తానన్నా. ఫోన్ నెంబర్ తీసుకున్నా. మా ఓఎస్డీకి చెప్పా. ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు, వీళ్ళని పిలిపించుకున్నా. అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం. కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా నాకు స్పెషల్గా ఇది డివేట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి. అటువంటి వాటిని ఎన్కరేజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు. ఒక 312 మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య 279 ఉన్నాయి. ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి 184 ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసి యాక్చువల్గా 1 by 1 సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం. రోజుకి ఇప్పుడైతే 30 జరుగుతున్నాయి. రోజుకు 30, 40 మొన్నటి వరకు 80 జరుగుతున్నాయి. అంటే వచ్చినాయి కాబట్టి గత నెల 29వ తేదీ నుంచి నిన్న 20వ తేదీ వరకు తీసుకుంటే మొత్తం 231 మంది రైతులు 443 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత 21 రోజుల్లో 231 మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు 443 ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా 2,270 మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం 2,270 మంది రైతులకి మొత్తం 29,233 మంది రైతులు 29,233 రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది ప్లాట్లు 2,270 మంది రైతులకు మాత్రమే. అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 30,635 మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే 30,635 మంది
అందులో 29,644 మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం. లాటరీ వేసి 29,640 అలాట్ చేయాల్సింది 991 మంది రైతులకు మాత్రమే. అది కూడా 719 ఎకరాలు. అందులో కూడా 309 ఎకరాలు ఉండవల్లోనే ఉంది ఎక్కువ. దానికి కూడా లేఅవుట్ వేస్తున్నారు. లేఅవుట్ వేసిన తర్వాత పబ్లిక్ హీరింగ్కి ఒక 1 month టైం పెట్టాం. వాళ్ళ యొక్క సమస్య ఏదైనా చెప్పడానికి సజెషన్స్. అది ఈ నెల 27th అయిపోతుంది. 27 అయిపోగానే వెంటనే వాళ్ళకు కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏంటంటే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ కావచ్చు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, అవి మాత్రం ఆగుండాయి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది, ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా, ఈ ఊర్లోనే కావాలా, ల్యాండ్ నేను తీసుకోనంటే అది వీలు కాదు. ఎందుకంటే ఆ రోజు 29 గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊర్లోనే ఇవ్వండి. ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి, అక్కడ కూడా కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అన్నాం, సీడ్ క్యాపిటల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి కుదరదు, పక్కనే మన వాళ్ళే. అదేవిధంగా ఏజీసీ మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంది, ఏదైతే మన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వటం కుదరదు కాబట్టి పక్క విలేజ్లు ఇవ్వన్నారు, అంతేగాని ఎక్కడో తీసిపోయి మళ్ళా. కానీ ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఇచ్చిన వేళల్లో నాకు పలాని ఊర్లోని ఇవ్వాలా, పలాని ప్లాట్లు ఇవ్వాలా అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రోజు 2014-19లో ఆ రోజు రైతు సోదరులతో నేను తిరిగాను, అందరితోనూ మీ అందరితో కలిసి మాట్లాడా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి అనేక సభలు తీసి కూర్చొని పెట్టాను. అందరూ కలిసి చేసిన పాలసీది, ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి, అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయ ఉంచి నేను చెప్తున్నాను, ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు, అది చేయటం, సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు. నేను ఎవ్రీ 10 daysకి ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసాం, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, అలాట్మెంట్ ఇంకెంత చేయాలా, ఎన్ని చేసాం అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో 100కి 100 రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే ఎవ్రీ వీక్ నాకు చెప్తుంటారు, మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయకూడదు, వాళ్ళకి ఏది చెప్పామో 100కి 100 రూపాయలు చేయాలా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు. అన్ని చూస్తున్నాం. కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది, దాన్ని ఎలా అనేది వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి ల్యాండ్ది అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం. సిఆర్డిఏ నుంచి 15 రోజులకు ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం. కొందరు వచ్చి సార్ అమెరికాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అంటున్నారు. ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాం. ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీకి రండి, చక్కగా డిస్కస్ చేయండి, అధికారులను పిలిపిస్తాం, సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లేఅవుట్ టవర్స్ 2.5 years లోపల, హైకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100కి 100 రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని
ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను. లేఅవుట్ టవర్స్ 2.5 years లోపల, ఐకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు CRDA రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100% ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు, ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్, ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 kilometers కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 kilometers కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈ సంవత్సరం అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అనుకున్న ప్రకారం, టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో 4000. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.